యల్లాప్రగడ సత్యనారాయణ శర్మగారు సమాజంలోని రుగ్మతలను, ఆడంబరాలను ప్రశ్నిస్తూ సరళమైన శైలిలో సూటిగా మనసుకు హత్తుకునేలా కవిత్వం రాసే ఆధునిక కవులలో ఒకరు. ఇంటర్నెట్ మరియు ఆధునిక సాహిత్య గ్రంథాలలో ఆయన వ్యక్తిగత జీవిత విశేషాలు, జీవిత చరిత్ర తక్కువగా లభ్యమైనప్పటికీ సోషల్ మీడియా వేదికలలో, షెర్చాట్ యాప్లో, వాట్సాప్ గ్రూపులలో మరియు సాహిత్య సదస్సులలో ఆయన రాసిన దేవుని దృష్టికి ఎంతో శ్రేష్టం అనే శీర్షికతో సాగే ఈ మానవతా కవితలు, కర్మచక్రం, నేను నా ఆత్మ అనే రచనలు, శీర్షికలు విపరీతంగా ప్రాచుర్యం పొందాయి. ఆయన ఆలోచనా విధానాన్ని, మరికొన్ని రచనల శైలిని ప్రతిబింబించే సమాచారం క్రింది విధంగా ఉంది. 1. కవిత్వ శైలి మరియు నేపథ్యం. సామాజిక స్పృహ. శర్మగారి కవిత్వం అంతా సమాజంలోని హెచ్చుతగ్గులను, ధనిక-పేద వ్యత్యాసాలను మరియు మనుషుల నకిలీ ప్రవర్తనను ఎండగట్టేలా ఉంటుంది. సులభ శైలి. క్లిష్టమైన గ్రాంథిక భాషను వాడకుండా, చదువుకోని పామరుడికి సైతం అర్థమయ్యేలా దైనందిన జీవితంలో చూసే ఉదాహరణలను, రొట్టి ముక్క, తుండు గుడ్డ, చిన్న నమస్కారం వాడుక భాషలో రాయడం వీరి ప్రత్యేకత. భక్తికి, మానవత్వంకి ముడిపెడుతూ, దేవుడు గుళ్ళోనో, గోపురంలోనో కాకుండా పేదవాడి ఆకలిలో, పేదవాడి కన్నీటిలో ఉంటాడనే మానవ సేవే మాధవ సేవ అనే సందేశాన్ని తన ప్రతి కవితలోనూ బలంగా వినిపించారు. 2. ఆయన మరికొన్ని ప్రసిద్ధ భావాలు, కవితా పంక్తులు. ఆయన రాసిన ఇతర కవితలలో కూడా ఇదే తరహా లోతైన తాత్విక చింతన కనిపిస్తుంది. సహాయం గురించి. కోట్లు ఉన్నవాడు ఇచ్చే లక్షల విరాళం కంటే, ఏమీ లేని పేదవాడు తనకున్న దాంట్లో తోటివాడికి పెట్టే ఒక్క ముద్దే దేవుడికి ప్రీతిపాత్రం. నిజాయితీ గురించి. నోటితో దేవుడి నామాలు జపిస్తూ మనసులో కపటం దాచుకునే భక్తుడి కంటే, దేవుడిని తలవకపోయినా తోటి మనిషిని ప్రేమించే గుణం ఉన్నవాడే నిజమైన ఉత్తముడు. 3. తెలుగు సాహిత్యంలో యల్లాప్రగడ. సత్యనారాయణ గారు తెలుగు సాహిత్యంలో ఆయన రచనలు మరియు సందేశములు చరిత్రలో చిరస్థాయిగా ఉంటాయి. యల్లాప్రగడ అనే ఇంటి పేరుతో మరికొందరు ప్రముఖులు కూడా భారతదేశములో ఉన్నారు. బహుశా వీరి స్ఫూర్తి కూడా శర్మ గారిపై ఉండి ఉండవచ్చు. యల్లాప్రగడ సత్యనారాయణ గారు సాహిత్యము అద్భుతంగా ఉంటుంది. ఈయన సామాజిక సంస్కరణలపై అద్భుతమైన కథలు రాశారు. యల్లాప్రగడ సత్యనారాయణ శర్మ గారి కవితలు కేవలం చదవడానికి మాత్రమే కాకుండా, ప్రతి మనిషి తన రోజువారీ జీవితంలో ఆచరించదగ్గ సూత్రాలుగా నిలిచాయి. యల్లాప్రగడ సత్యనారాయణ శర్మ సోషల్ మీడియా వేదికగా వేలాది మెసేజ్లు సమాజానికి అందించటమే కాక అనేకుల ప్రశంసలు అందుకున్నారు.